మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది. మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక 30% ఇవ్వలేక 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ టారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకో పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475, ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7, ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు, 60,000. అదే డెట్ టు జీఎస్టీపీ రేషియో 44% ఉంటే 53%, ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2, పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 1,44,336, పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్నవాడు కూడా లేదు, అప్పులు తీసుకొని మళ్ళా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు సిఏజిఆర్ లో జిఎస్టిపి థర్డ్ ఫాస్టెస్ట్ స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఇంకో పక్క ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి. నేను ముందే చెప్పాను, 9,74,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 14-15లో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి 38,000 కోట్లుంటే శాలరీస్, పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీసేస్తే 24,708 ఉంది, అది 65%. 18-19కి అది 84.9% పెరిగింది. 2023-24కి 106% పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనకు శాలరీస్, పెన్షన్స్, అన్పెయిడ్ హెచ్ఆర్ లయబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది, ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చాం, అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు 24-25కి ఎక్కడ చేరామంటే శాలరీస్, పెన్షన్స్ 92,809 కోట్లు, డెట్ సర్వీసింగ్ ఇన్క్లూడింగ్ కార్పొరేషన్స్ 71,881, ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ 1,64,750, యునైటెడ్ రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూస్, ఆల్ దీస్ థింగ్స్ మీరు లెక్కేసుకుంటే 1,45,643. ఆ స్లైడ్ మీరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం 1,45,643 మొత్తం ట్యాక్స్ రెవల్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేది మొత్తం ఆదాయం. దాంట్లో మన ఖర్చులు, ఎసెన్షియల్ ఖర్చులే శాలరీస్, పెన్షన్స్ అన్ని 93,000 కోట్లు, అప్పు వడ్డీ 72,000 కోట్లు. 72,000 కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, ఆ పైన శాలరీస్, పెన్షన్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నిటి ఖర్చు పెట్టాలి. దీంట్లో గ్యాప్ చూస్తే 19,000 కోట్ల రూపాయలు యాజ్ ఆన్